అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలిచాక వలసదారుల గుండెల్లో గుబులు పట్టుకుంది. అగ్రరాజ్యం అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వారికి డిపోర్టేషన్ ముప్పు పొంచి ఉన్నట్లు తెలుస్తోంది. తమ దేశంలో చట్టవిరుద్ధంగా తిష్టవేసిన వారిని వెనక్కి పంపిస్తానని కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే ప్రకటన చేశారు. అక్రమ వలసదారులపై కఠినంగా వ్యవహరించక తప్పదని తేల్చి చెప్పేశారు. ఇక అమెరికా చరిత్రలోనే అతిపెద్ద డిపోర్టేషన్ కు శ్రీకారం చుట్టబోతున్నారని స్పష్టం చేశారు. వచ్చే ఏడాది జనవరి 20న అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు ట్రంప్. ఈ నేపథ్యంలో దేశంలో అక్రమంగా ఉంటున్న వారి గణాంకాలను యుఎస్ ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ క్రోడీకరించింది. ఇందుకోసం వివిధ రాష్ట్రాల నుంచి వివరాలు సేకరించి పెట్టింది. దాదాపు 10.50 లక్షల మంది దేశంలో చట్ట విరుద్ధంగా ఉంటున్నట్లు తేల్చింది. వీరిలో 17,940 మంది భారతీయులు ఉన్నట్లుగా గుర్తించింది. వీరంతా అధికారికంగా లెక్క తేలని వారే. ఈ మేరకు గత నెలలో ఒక జాబితా సైతం సిద్ధం చేసింది ఐసీఈ. నూతన అధ్యక్షుడిగా ట్రంప్ అధికారంలోకి వచ్చాక వీరంతా స్వదేశాలకు వెళ్లిపోవాల్సి ఉంటుందని అమెరికా అధికారులు చెబుతున్నారు. లేదంటే ప్రభుత్వం బలవంతంగానైనా వెనక్కి పంపిస్తుందని అంటున్నారు.